అండి అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలని ఆ దుర్గమ్మ తల్లిని కోరుకుంటున్నాను. ఈరోజు వీడియో వచ్చేసి మీ పార్ట్నర్స్ నెక్స్ట్ యాక్షన్ ఏంటి? నెక్స్ట్ మూవ్స్ ఏంటి? రిలేషన్‌షిప్ పట్ల ఎలాంటి స్టెప్ తీసుకుంటారు అనేది చేయటానికి ట్రై చేస్తాను. నేను కార్డ్స్ కలిపేటప్పుడు మీరు మీ పార్ట్నర్స్ నేమ్స్ ఉంటే 3 టైమ్స్ తలుచుకోండి. పార్ట్నర్స్ నేమ్స్ లేని వాళ్ళు మీ పార్ట్నర్‌ని ఊహించుకోండి 3 టైమ్స్. ఓకేనా? మళ్ళీ చెప్తున్నాను. మీ పార్ట్నర్స్ నెక్స్ట్ యాక్షన్ ఏంటి? ఈ రిలేషన్‌షిప్ పట్ల నెక్స్ట్ మూవ్‌మెంట్స్ ఎలా ఉండబోతున్నాయి అనేది చేయబోతున్నాను. ఓకేనా? ఈరోజు వీడియో ఎవరైతే చూస్తున్నారో వాళ్ళ పార్ట్నర్స్ ఈ రిలేషన్‌షిప్ పట్ల, వీడియో చూస్తున్న వాళ్ళ రిలేషన్‌షిప్ పట్ల నెక్స్ట్ యాక్షన్స్ ఏంటి? నెక్స్ట్ మూవ్స్ ఏంటి? ఎలా ఉన్నాయి? ఎలా ఉండబోతున్నాయి? క్లారిటీగా చూపించింది దుర్గా భవాని మాత. ఈరోజు వీడియో ఎవరైతే చూస్తున్నారో వాళ్ళ పార్ట్నర్స్, వీడియో చూస్తున్న వాళ్ళ పార్ట్నర్స్ ఈ రిలేషన్‌షిప్ పట్ల నెక్స్ట్ యాక్షన్స్ ఏంటి? నెక్స్ట్ మూవ్స్ ఏంటి? క్లారిటీగా చూపించండి దుర్గా భవాని మాత. ఈరోజు వీడియో ఎవరైతే చూస్తున్నారో వాళ్ళ పార్ట్నర్స్ నెక్స్ట్ యాక్షన్ ఏంటి? నెక్స్ట్ మూమెంట్స్ ఎలా ఉండబోతున్నాయి ఈ రిలేషన్షిప్ పట్ల? క్లారిటీగా చూపించండి దుర్గా భవాని మాత. ఈరోజు వీడియో ఎవరైతే చూస్తున్నారో వాళ్ళ పార్ట్నర్స్ నెక్స్ట్ యాక్షన్ ఏంటి? నెక్స్ట్ మూమెంట్స్ ఎలా ఉన్నాయి? ఎలా ఉండబోతున్నాయి? రిలేషన్షిప్ పట్ల ఏమైనా స్టెప్ తీసుకుంటారా? క్లారిటీగా చూపించండి దుర్గా భవాని మాత. నెక్స్ట్ యాక్షన్స్ ఎలా ఉన్నాయి? క్లారిటీగా చూపించండి. ఈరోజు వీడియో ఎవరైతే చూస్తున్నారో వాళ్ళ పార్ట్నర్స్ నెక్స్ట్ యాక్షన్స్, నెక్స్ట్ మూమెంట్స్ ఎలా ఉన్నాయి? రిలేషన్షిప్ పట్ల ఏమైనా స్టెప్ తీసుకుంటారా? క్లారిటీగా చూపించండి. క్లారిటీగా చూపించండి. నెక్స్ట్ యాక్షన్స్ ఏంటి? నెక్స్ట్ మూమెంట్స్ ఏంటి? రిలేషన్షిప్ పట్ల ఏమైనా స్టెప్ తీసుకుంటారా? క్లారిటీగా చూపించండి. ఓకే, యాక్షన్ తీసుకుంటారా లేదా అనేది మనం గైడెన్స్తో అండ్ టైం కార్డ్స్తో చూద్దాము. అండ్ ఇక్కడ వీళ్ళు ఏంటంటే మీ పట్ల మీరు మీ లైఫ్లో ఉన్నట్లుగా అనిపిస్తుందండి వాళ్ళకి. అండ్ మీతో గతంలో ఏదైతే హ్యాపీగా ఉన్నారో మీలో వచ్చిన మార్పు కానివ్వండి, చాలా అంటే చాలా రిగ్రెట్ ఫీలింగ్స్ వస్తున్నాయి వాళ్ళకి. మీరు వాళ్ళకి ఇక అందరేమో అంటే రిలేషన్షిప్ పట్ల ఇక మీరు వాళ్ళకి అందరేమో మీరు మూవ్ ఆన్ అయిపోయారేమో, మీరు లైఫ్లో బిందాస్గా ఉన్నారు, మీ లైఫ్లో మీరు హ్యాపీగా ఉంటున్నారని అనిపిస్తుంది. గతంలో ఏదైతే మీరు వాళ్ళ వైపు చూపించిన ప్రేమ కానివ్వండి, కేరింగ్ కానివ్వండి, అవి గుర్తొస్తున్నాయి ఈ పర్సన్కి. అండ్ ఒక స్టేబుల్ రిలేషన్షిప్ అయినా సరే కావాలి అని అనిపిస్తుంది. సీక్రెటివ్గా అయినా సరే రిలేషన్షిప్ని నిలబెట్టుకోవాలి అని అనిపిస్తుంది. కానీ చాలా అంటే చాలా
అర్థం కాని పరిస్థితిలో ఉన్నారు. నాకే ఎందుకు ఇలా జరుగుతుంది? నాకే ఎందుకు ఇలా అవుతుంది? గతంలో వాళ్ళు ప్రేమను చూపించినప్పుడు నేను వాళ్ళని దూరం పెట్టాను. ఇప్పుడు నాకు ప్రేమ కలిగినప్పుడు వాళ్ళు నాకు అందుబాటులో లేరు. ఈక్వల్ గివ్ అండ్ టేక్ ఇవ్వటానికి ఇప్పుడు నాకు అందుబాటులో లేరు. ఇప్పుడు నాకు ఈక్వల్ గివ్ అండ్ టేక్ ఇవ్వాలి అని అనిపిస్తుంది. కానీ మీలో చాలా మార్పులొచ్చాయి. చాలా చేంజెస్ వచ్చాయి. రిలేషన్‌షిప్ పట్ల ఆహ్, నాకే ఎందుకిలా అనిపిస్తుంది? నాకే ఎందుకిలా అవుతుంది? నా లైఫే ఎందుకిలా ఉంది? ఓకేనా? నా లైఫే ఎందుకిలా ఉంది? నేను నేను యాక్చువల్లీ మామూలుగా అయితే సమాజానికి ఒక రకంగా ఉంటాను. మీ దగ్గరికి వచ్చేటప్పటికి ఒక రకంగా ఉంటాను. కానీ నేను ఎక్స్‌ప్రెషన్స్ అనేవి నాలో నేనే దాచుకుంటాను. నాలో నేనే మొండిగా ఉంటాను. ఇవి బయట పెట్టకపోవటం మూలానే మీరు రిలేషన్‌షిప్‌లో నుంచి వాకవే చేశారు అన్న విషయం వాళ్ళకి తెలుసు. అండ్ గతంలో అయితే మేనిఫెస్ట్ చేసి రిలేషన్‌షిప్ పట్ల అంటే ఒక మిమ్మల్ని రిలేషన్‌షిప్ పట్ల వీళ్ళు తీసుకొనున్నారు. అంటే గతంలో మీరు రిలేషన్‌షిప్ ఉండే కొద్దీ వీళ్ళ గురించి తెలవటం, వీళ్ళు ఈ ఎలాంటి పర్సన్స్ ఏంటి అని ఆహ్, తెలిసిన తర్వాత నుంచి మీలో మార్పులొచ్చాయి. అప్పుడు మీరు వీళ్ళని ప్రశ్నించినప్పుడు వీళ్ళేంటంటే ఎలాంటి సమాధానం చెప్పకపోవటం, లేదా సమాధానం చెప్తే అబద్ధాలు చెప్పటం, మేనిఫెస్ట్ చేయటం. అంటే ఆహ్, నేను చెప్పింది నిజం. నేను అబద్ధం చెప్పట్లేదు. నేను చెప్పింది నిజం. అంటే బాడీ వైస్‌గా వీళ్ళేంటంటే మిమ్మల్ని కంట్రోల్ చేసేవారు ఈ పర్సన్. మీరెక్కువగా మాట్లాడకుండా ఉండటానికి, మీరెక్కువగా వీళ్ళని ప్రశ్నలు వేయకుండా ఉండటానికి వీళ్ళేంటంటే ఎక్కువగా మిమ్మల్ని మేనిఫెస్టేషన్ చేసేవాళ్ళు. మీరు వేసే ప్రశ్నలకి వాళ్ళ దగ్గర సమాధానం లేదు. కాబట్టి వీళ్ళేంటంటే నేను చెప్పేది నిజం. నేను చెప్పింది వినాలి. నేను చెప్పిందే చెయ్యాలి. లేకపోతే రిలేషన్‌షిప్‌లో నుంచి నువ్వు వాకౌట్ చేసేయొచ్చు అన్నట్లుగా గతంలో అలా ప్రవర్తించారు మీతో. అవన్నీ గుర్తొస్తున్నాయి ఈ పర్సన్‌కి. ఆలోచిస్తున్నారు ఏదన్నా దారి ఉందేమో రిలేషన్‌షిప్ పట్ల, ఏదన్నా అవకాశం ఉందేమోనని ఆలోచిస్తున్నారు. మీరు చూస్తే చెప్పాను గదా! మీరు చూస్తే మీ లైఫ్‌లో మీరు బిందాస్‌గా ఉంటున్నారు. రిలేషన్‌షిప్ పట్ల బాధతోనే మీరు కూడా వాకవే చేశారు. నేను రిలేషన్‌షిప్‌లో నుంచి మీరు వాకవే చేస్తున్నప్పుడు ఎలాంటి స్టెప్ తీసుకోలేదు. ఇటు రిలేషన్‌షిప్‌లో ఉండు అని చెప్పలేదు. రిలేషన్‌షిప్‌లో నుంచి వాకవే చేస్తున్నప్పుడు సైలెంట్‌గా ఉన్నాను. నేను హెల్ప్‌లెస్ ఫీల్ అయ్యాను. ఎలాంటి మాటలు చెప్పటం కానివ్వండి, నువ్వు ఉండు అని చెప్పటం కానివ్వండి, బాధపడటం కానివ్వండి, మీరు వాకవే చేస్తున్నప్పుడు బాధపడుతుంటం కానివ్వండి, అలాంటివి ఏమీ కనిపించలేదు ఈ పర్సన్ వైస్‌గా. దానివల్ల ఇక ఈ పర్సన్ మారరు. ఇక రిలేషన్‌షిప్ పట్ల నాకు ఎలాంటి హోప్స్ లేవు. నేను వాకవే చేయాల్సిందే అన్న వైస్‌గా మీరు వాకవే చేశారు అన్న విషయం కూడా వీళ్ళకి తెలుసు. ఇప్పుడు అట్ ప్రెజెంట్ మూమెంట్‌లో అయినా సరే వీళ్ళు హెల్ప్‌లెస్ ఫీల్ అవుతున్నారు. రిలేషన్‌షిప్ పట్ల ఒక ఛాన్స్ తీసుకోలేకపోతున్నారు. రిలేషన్‌షిప్‌ని కూడా ఎండ్ చేయలేకపోతున్నారు. వాళ్ళ వల్ల కావట్లేదు. మీరు మూవ్ ఆన్ అయిపోయారు ఓకే. కానీ మీ వైపుగా ఫీలింగ్స్, ఎమోషన్స్ ఉన్నాయి కదా! వాళ్ళు మూవ్ ఆన్ అయిపోయినా మీ ఫీలింగ్స్ వచ్చినప్పుడు వాళ్ళు లైఫ్‌లో ఎండ్ అనేది ఎలా అయిపోతుంది? మీకు ఎండ్ అయిపోయి ఉండొచ్చు. వాళ్ళకి రిలేషన్‌షిప్ అనేది ఎండ్ అయిపోయినట్లుగా అనిపించట్లేదు. ఎందుకంటే ఎండింగ్ అంటే ఇద్దరి వైపుగా ఉండాలి ఎండింగ్ అనేది. ఒకళ్ళ వైపు ఉండి, ఒకళ్ళ వైపు ఉండకపోతే దాన్ని ఎండింగ్ అనరు. ఓకేనా? మీరు వాకవే చేసేసారు. మీరు వాకవే ఫస్ట్‌లో అయితే ఆహ్, మీరు వాకవే చేసిన దగ్గర నుంచి వీళ్ళు ఇలాగే ఉంటారులే, మళ్ళీ వాళ్ళే వస్తారు నా దగ్గరికి. నాతో వాళ్ళే ఉంటారు. వాళ్ళే తిరిగి వస్తారు. ఎన్ని రోజులుంటారు, నేను లేకపోతే ఉండలేరు, ఎన్ని రోజులు ఉంటారు అని ఫస్ట్‌లో అనుకున్నారు. కానీ మీరు ఎప్పుడైతే మొండిగా మారారో, ఎప్పుడైతే వీళ్ళ వైపు ఎలాంటి యాక్షన్స్ తీసుకోవట్లేదో, మీకు ఎంత ప్రేమ వచ్చినా సరే, ఎంత ఆహ్, ఫీలింగ్స్ వచ్చినా సరే మీరు వీళ్ళ వైపు చూపించట్లేదో, అది వీళ్ళకి ఇప్పుడు అర్థమవుతుందనమాట. రిలేషన్‌షిప్ అనేది ఈక్వల్ గివ్ అండ్ టేక్ ఉండాలి. ఇద్దరికీ సమానంగా ప్రేమైనా ఏదైనా సరే ఇద్దరికీ ఉండాలి. ఒకరికి ఉంటే అది ఆహ్, రిలేషన్‌షిప్ అవ్వదు. అండ్ రిలేషన్‌షిప్‌లో వాకవే అనేది ఉండదు. ఇప్పుడు మీ వైపు రిలేషన్‌షిప్ అనేది బ్రేక్ అయిపోయింది. వాళ్ళ వైపు మీ ఫీలింగ్స్, మీ ఎమోషన్స్ మీకు కనెక్ట్ అయ్యి ఉన్నారు. మీకు కనెక్ట్ అయ్యి ఉన్నారు కాబట్టి వాళ్ళకి ఎండింగ్ లాగా అనిపించట్లేదు.
అర్థమైందా? కాబట్టి నేను ఎండింగ్ చేయలేకపోతున్నాను రిలేషన్‌షిప్ పట్ల. అలా అని మీ వైపుగా ఒక ఛాన్స్ తీసుకోలేకపోతున్నాను. హెల్ప్‌లెస్ ఫీల్ అవుతున్నాను. నాకేమీ అర్థం కావట్లేదు. చాలా బాధగా ఉంది ఈ రిలేషన్‌షిప్ గురించి. అండ్ మీరేదన్నా ఒక ఆఫర్ ఇస్తే ఈ రిలేషన్‌షిప్ పట్ల నిలబెట్టుకోవాలి అని చూస్తున్నారు. అండ్ స్ట్రాంగ్‌గా అంటే చాలా స్ట్రాంగ్‌గా ఫీలింగ్స్ వస్తున్నాయి. రిలేషన్‌షిప్ మళ్ళీ రీగ్రోత్ చేయాలి అని అనిపిస్తుంది ఎక్కువగా. ఒక ఛాన్స్ తీసుకోవాలి అని అనిపిస్తుంది. భగవంతుడికి ఎక్కువగా ప్రే చేస్తున్నారు ఈ పర్సన్స్. ఓకే. భగవంతుడికి ఎక్కువగా ప్రే చేస్తున్నారు. ఏదో ఒక అద్భుతం జరిగి రిలేషన్‌షిప్ పట్ల ఏదన్నా అవకాశం వస్తే దానంతటికి అదే రిలేషన్‌షిప్ అనేది స్టార్ట్ అవ్వాలి అన్న ఆలోచన వస్తున్నాయి. ప్రస్తుతం అయితే ఎదురెదురుగా ఉన్నా సరే, ఒకే చోట ఉన్నా సరే మీ ఇద్దరి మధ్య గ్యాప్ అనేది వచ్చింది. నో కాంటాక్ట్ ఆర్ లెస్ కాంటాక్ట్‌లో ఉంది. నో కాంటాక్ట్‌లో ఉన్నా సరే లెస్ కాంటాక్ట్ ఉంటుంది కదా! అంటే ఎదురెదురుగా ఉన్నవాళ్ళు కొద్దో గొప్పో చూసుకుంటున్నారు. అలా అయినా ఫీలింగ్స్ వస్తాయి. అండ్ లేదు ఇద్దరికీ నో కాంటాక్ట్ ఆర్ లెస్ కాంటాక్ట్‌లో ఉంది రిలేషన్‌షిప్ అనుకున్న వాళ్ళకి మీరు ఇప్పుడు బ్లాక్ చేశారు కదా వీళ్ళు, మీ పార్ట్నర్స్ అనేది బ్లాక్ చేశారు కదా! ఇది అందరికీ వర్తిస్తుందని బ్లాక్ చేశారు కాబట్టి రిలేషన్‌షిప్ పట్ల బ్లాక్‌లో నుంచి తీద్దామా అన్న ఆలోచన వస్తున్నాయి. నో కాంటాక్ట్ ఆర్ లెస్ కాంటాక్ట్‌లో ఉంది కదా! అది మళ్ళీ స్టార్ట్ చేద్దామా, బ్లాక్‌లో నుంచి తీసేసి స్టార్ట్ చేద్దామా అన్న ఆలోచనలు వస్తున్నాయి వీళ్ళకి. నెక్స్ట్ యాక్షన్ ఇదండి. వీళ్ళైతే ఎవరికైతే నో కాంటాక్ట్‌లో ఉందో, లెస్ కాంటాక్ట్, నో కాంటాక్ట్‌లో ఉందో వాళ్ళకి ఈ నవంబర్ మంత్ లోపు నో కాంటాక్ట్ ఆర్ లెస్ కాంటాక్ట్‌లోకి వచ్చే అవకాశం ఉంది. తీసేసి లెస్ కాంటాక్ట్‌లోకి, నో కాంటాక్ట్‌లోకి తీసేసేసి మామూలుగా మీతో మాట్లాడటం కానివ్వండి, మీ దగ్గరికి రావటం కానివ్వండి, కాల్ కానీ, మెసేజ్ కానీ చేయటం కానీ, మీరు ఏదన్నా మాట్లాడినప్పుడు రిప్లై ఇవ్వటం కానివ్వండి, అలాంటివి చేస్తారు ఈ పర్సన్. ఎందుకంటే మీరు గతంలో చూపించిన ప్రేమ ఒక మదర్ లాగా, ఒక ఫాదర్ లాగా ఏదైతే చూసుకున్నారో అది వీళ్ళకి గుర్తొస్తుంది. దానివల్ల ఏంటంటే బ్లైండ్‌గా ఒక స్టెప్ తీసుకుంటారు ఈ పర్సన్. ఏదైతే అది అయింది, బ్లైండ్‌గా ఒక స్టెప్ తీసుకుంటారు. కానీ మళ్ళీ నవంబర్ తర్వాత నుంచి మళ్ళీ జగిలవుతూ ఉంటారు. ఎటూ తేల్చుకోలేకపోతూ ఉంటారు. మైండ్ అంతా అలజడిగా ఉంది. ఎటూ తేల్చుకోలేకపోతున్నాను అన్న ఆలోచనలు వస్తున్నాయి. ఈ థర్డ్ పర్సన్ కార్డ్ అయితే రాలేదు. తర్వాత చూద్దాం. ఇంకా నేను 4 కార్డ్స్ తీయాలి కదా! చూద్దాం. అయితే ఇక్కడ వీళ్ళు కొంతమందికి అయితే ఆన్లైన్లో ఫేస్బుక్, సోషల్ మీడియా అసంటి వాటిల్లో కొంతమందికి సెకండ్ కేటగిరీస్ వాళ్ళకి వాళ్ళు ఏంటంటే ఫస్ట్ కేటగిరీస్ వాళ్ళకి ఇలా ఉంది. సెకండ్ కేటగిరీస్ వాళ్ళకి ఏంటంటే నో కాంటాక్ట్‌లో ఉంది కాబట్టి సోషల్ మీడియా, వాట్సాప్స్, ఫేస్బుక్స్, ఇన్స్టాగ్రామ్ అలాంటి వాటిల్లో ఈ పర్సన్ ఏంటంటే సెర్చ్ చేయటం, రాంగ్ కాల్, రాంగ్ మెసేజెస్ అలాంటివి చేయటం. ఎవరు మీరు అని అడిగితే ఫ్రెండ్ అని చెప్పటం, లేదా వేరే కొత్త నెంబర్స్ నుంచి కాల్ చేయటం, లేదా వాళ్ళ నెంబర్ నుంచే కాల్ కానీ, మెసేజ్ కానీ చేయటం, లేదా చేయి తగిలొచ్చింది అని చెప్పటం, అలాంటివి చేస్తూ ఉంటారు. మిమ్మల్ని చాలా అంటే చాలా మిస్ అవుతున్నారు. చాలా పెయిన్ అనుభవిస్తున్నారు రిలేషన్‌షిప్ పట్ల. ఆప్షన్స్ ఉన్నా సరే మీ వైపుగా రావాలి అని అనిపిస్తుంది. మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నారు. మీ మనసులో ఏముంది? మీరు ఒక ఆఫర్ ఇస్తారా లేదా రిలేషన్‌షిప్ పట్ల? మీరేమనుకుంటున్నారు? నా యాక్షన్ ఇలా ఉంది. నెక్స్ట్ యాక్షన్ తీసుకోవాలి అంటే నేను నెక్స్ట్ యాక్షన్ తీసుకొని మీ దగ్గరికి వస్తే మీరు ఓకే చెప్తారా లేదా? మీరు రిలేషన్‌షిప్ పట్ల ఒక ఛాన్స్ ఇస్తారా లేదా అన్న ఆలోచనలు వస్తున్నాయి. చెప్పాను కదా! ఎంత బిజీగా ఉన్నా సరే ఆ పర్సన్‌కి మీ ఆలోచనలు, మీ ఫీలింగ్స్, మీ ఎమోషన్స్ అనేవి వస్తున్నాయి. పనిలో ఉండి బిజీగా ఉండి మిమ్మల్ని మర్చిపోవటానికి ప్రయత్నం చేస్తున్నారు. మీ ఆలోచనలు అయితే ఏదైతే ఉన్నాయో అవి మర్చిపోవటానికి ప్రయత్నం చేస్తున్నారు. కానీ వాళ్ళ వల్ల కావట్లేదు. నేను మిమ్మల్ని చాలా అంటే చాలా ప్రేమిస్తున్నాను అని అనిపిస్తుంది వాళ్ళకి. మీరు రిలేషన్‌షిప్‌లో నుంచి మూవ్ ఆన్ అయిపోయినా, వాక్ అవే చేసినా సరే మీరంటే చాలా ఇష్టం ఉంది, ప్రేమ ఉంది. ఇప్పుడు అట్ ప్రెజెంట్ మూమెంట్‌లో చాలా ప్రేమ ఉంది. ఇందాక చెప్పాను కదా! మీ వైపుగా ప్రేమ అనేది చాలా ఎక్కువగా వస్తుంది. ఇప్పుడు స్ట్రాంగ్‌గా నిర్ణయం తీసుకోకపోతే రిలేషన్‌షిప్ అనేది నా వైపు నుంచి కూడా ఎండ్ అయిపోయే అవకాశం కనిపిస్తుంది. చాలా పెయిన్ అనుభవిస్తున్నాను. రిలేషన్‌షిప్ పట్ల ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలి. ఏదో ఒక ఆలోచన చేయాలి. మీకనేది ఒక ఆఫర్ ఇవ్వాలి అని అనిపిస్తుంది ఈ పర్సన్‌కి. మీకు ఒక అవకాశం ఇవ్వాలి అని అనిపిస్తుంది రిలేషన్‌షిప్ పట్ల. నెక్స్ట్ యాక్షన్ తీసుకోవాలి. ఏదో ఒక యాక్షన్ తీసుకోవాలి. బ్లైండ్‌గా ఏదో ఒక స్టెప్ తీసుకోవాలి అని చెప్పారు అన్నాను కదా! అది ఫీలింగ్స్ వస్తున్నాయి అని చెప్పాను కదా! అది ఏంటంటే బ్లైండ్‌గా స్టెప్ తీసుకోవటం ఏంటంటే యాక్షన్ కింద కూడా వస్తుందనమాట. మీ పార్ట్నర్ యాక్షన్స్ కింద కూడా వస్తుందనమాట.
ఓకేనా? ఇంకా చూపించండి దుర్గాభవాని మాత, ఇంకా క్లియర్గా క్లారిటీగా చూపించండి. ఫస్ట్ కేటగిరీస్ వాళ్ళకి ఏంటంటే యాక్షన్ అయితే తీసుకుంటారండి. మీ వైపుగా రావటం కానివ్వండి, లేదా నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్న వాళ్ళకి వాట్సాప్ అలాంటివి కాంటాక్ట్స్ నుంచి బ్లాక్లో నుంచి తీస్తారు. వాళ్ళు మిమ్మల్ని బ్లాక్ చేసి ఉంటే బ్లాక్లో నుంచి తీస్తారు. ఓకేనా? మీకు కాల్ కానీ మెసేజ్ కానీ చేస్తారు. అండ్ మీరేమన్నా బ్లాక్లో పెట్టుంటే ఆ పర్సన్ని మీరు కూడా బ్లాక్లో నుంచి తీయండి. మీ కాల్ కానీ మెసేజ్ కానీ చేసే అవకాశం కనిపిస్తుంది. మీరు కూడా బ్లాక్లో నుంచి తీయండి. ఓకేనా? మీరేమన్నా పెట్టుంటే నాకు ఈ రిలేషన్షిప్ వద్దు అని మీరు ఏమన్నా బ్లాక్లో పెట్టుంటే మీరు కూడా బ్లాక్లో నుంచి తీసేయండి. ఒక ఛాన్స్ అనేది ఇవ్వండి వాళ్ళకి. ఓకే. గతంలో అయితే మీరు చాలా బాధపడ్డారు. రిలేషన్షిప్ పట్ల మీ మనసు అనేది చాలా విరిగిపోయింది అన్న విషయం వీళ్ళకి తెలుసు. ఎండ్ అయిపోయిన రిలేషన్షిప్ మళ్ళీ రీబోట్ చేయాలి అని అనిపిస్తుంది. రాత్రులు నిద్ర పట్టట్లేదు వీళ్ళకి. నైట్ టైం ఎక్కువగా బాధపడుతున్నారు. నైట్ టైం ఎక్కువగా ఆలోచిస్తున్నారు. రిలేషన్షిప్ పట్ల ఏదో ఒక స్టెప్ తీసుకోవాలి, ఏదో ఒక నిర్ణయం తీసుకోవాల్సిందే, నా వల్ల కావట్లేదు ఇలా ఉండటం, ఇలా దూరంగా ఉండటం కానివ్వండి, ప్రేమని చూపించకపోవటం కానివ్వండి, అండ్ రిలేషన్షిప్ పట్ల ఏదైతే మీకు గతంలో ఇవ్వలేదో అది ఇప్పుడు ఇవ్వాలి అని అనిపిస్తుంది. నాకేమీ అర్థం కావట్లేదు, నా వల్ల కావట్లేదు, నేను ఇలా ఉండలేకపోతున్నాను, నాకు కావాలి అని అనిపిస్తుంది రిలేషన్షిప్ అనే ఫీలింగ్స్ వస్తున్నాయి ఈ పర్సన్కి. మైండ్ అంతా అలజడిగా ఉండటం, హెడేక్ రావటం, చాలా అంటే చాలా పెయిన్ అనుభవించటం, ఏమీ అర్థం కావట్లేదు. గతంలో అయితే మీ దగ్గరికి ఎంత ఫాస్ట్గా వీలైతే అంత ఫాస్ట్గా మీ దగ్గరికి రావాలి అని అనిపిస్తుంది ఈ పర్సన్కి. ఓకేనా? కానీ 2 విషయాల మధ్య చెప్పాను కదా, సెకండ్ కేటగిరీస్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఏంటంటే 2 విషయాల మధ్య జగులవుతూ ఉంటారు. అలా కాంటాక్ట్ చేసినా చెప్పాను, సోషల్ మీడియా వాటిల్లో కాంటాక్ట్ చేస్తారు కానీ జగిలవుతూ ఉంటారు. లేదు రాంగ్ కాల్స్ వచ్చినాయి, రాంగ్ మెసేజెస్ వచ్చినాయి, చేతకులు వచ్చింది అలా చెప్తారు. ఎందుకంటే ఈ పర్సన్కి లైఫ్లో థర్డ్ పర్సన్ అయినా ఉండొచ్చు, ఫ్యామిలీ మెంబర్స్ అయినా ఉండుండొచ్చు. దానివల్ల ఏంటంటే వీళ్ళు ధైర్యం చేయలేక ఈ రిలేషన్షిప్ పట్ల అలా జగిలవుతూ ఉంటారు. వీళ్ళైతే వీళ్ళ వైపు నుంచి అయితే యాక్షన్స్ ఏమీ ప్రస్తుతం లేవు. ఇలా జగిలవుతూనే ఉంటారు వీళ్ళు. సెకండ్ కేటగిరీస్ వాళ్ళకి. ఫస్ట్ కేటగిరీస్ వాళ్ళకైతే ఎవరైతే ఉన్నారో థర్డ్ పర్సన్ లేని వాళ్ళు, మామూలు మ్యారేజ్ అయిన వాళ్ళు, హస్బెండ్ వైఫ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏంటంటే వాళ్ళకి మీ వైపుగా మళ్ళీ మీ దగ్గరికి వచ్చేసే అవకాశం కనిపిస్తుంది. మీతో మాట్లాడతారు. అండ్ ఇక్కడ కొంతమందికి థర్డ్ పర్సన్ ఉన్నా సరే, ఫస్ట్ కేటగిరీస్ వాళ్ళలో థర్డ్ పర్సన్ ఉన్న కొంతమందికి మాత్రమే, అంటే ఒక 3-4 మెంబర్స్కి మాత్రమే కాల్ కానీ మెసేజ్ కానీ చేస్తారు. మీ ఎదురుగా ఉంటే మీ దగ్గరికి వస్తారు. కొంతమందికి మాత్రమే, మళ్ళీ చెప్తున్నాను, ఇది జనరల్ రీడింగ్ అండి. అంటే జనరల్ రీడింగు మీకు అందరి ఫీలింగ్స్, అందరి ఎనర్జీస్ వస్తాయి. పర్సనల్ రీడింగ్స్లో అయితే సపరేట్గా చెప్తాం కాబట్టి మీ పార్ట్నర్ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి, వాళ్ళు యాక్షన్ తీసుకుంటారా నెక్స్ట్ అనేది చెప్పగలుగుతాం. ఇలా అయితే అందరికీ వర్తించదు. కొంతమందికి వర్తిస్తుంది, కొంతమందికి వర్తించకపోవచ్చు. అందరి ఎనర్జీస్ ఒకేలా ఉండవు, సిచ్యువేషన్లు సేమ్గా ఉండవు కాబట్టి అందరికీ వర్తించకపోయే అవకాశం కూడా ఉంటుంది. మళ్ళీ తర్వాత మేడం మీరు ఇలా చెప్పారు, వాళ్ళు రాలేదు అని మళ్ళీ తర్వాత నన్ను అనొద్దు. ఓకేనా? ముందే చెప్తున్నాను, ఇది జనరల్ రీడింగ్ కాబట్టి అందరు చూస్తారు కాబట్టి వేరేలాగా వస్తుందన్నమాట. అందరికీ కనెక్ట్ అయ్యేలాగా వస్తుంది. కొంతమందికి కనెక్ట్ అవ్వచ్చు, కొంతమందికి కనెక్ట్ అవ్వకపోవచ్చు, చెప్పలేం. ఓకే? అయితే వీళ్ళు జగిలవుతూ ఉంటారు. మ్యారేజ్ కాని వాళ్ళకి ఏంటంటే ఈ చెప్పాను కదా, నవంబర్ మంత్లో మీకు ఏదైనా అవకాశం అంటే మ్యారేజ్ చేసుకుంటాను అని మీ దగ్గరికి వచ్చే అవకాశం కనిపిస్తుంది. స్ట్రాంగ్గా అయితే నిర్ణయం తీసుకుంటారు. మ్యారేజ్ కాని వాళ్ళకి స్ట్రాంగ్గా నిర్ణయం తీసుకుంటారు. వీళ్ళైతే ఏదో పూర్వజన్మలో బంధంలాగా అనిపిస్తుంది వీళ్ళకి. అంటే సోల్మేట్ కైండ్ ఆఫ్ బాండ్ ఫీల్ అవుతున్నారు ఈ పర్సన్. ఓకేనా? ధైర్యం అయితే చేస్తారు. కొంతమందికి మాత్రం ఫస్ట్ కేటగిరీస్ వాళ్ళకి ఈ రిలేషన్షిప్ పట్ల ధైర్యం చేస్తారు. ధైర్యం చేస్తారనమాట. ఓకే, మీకు ఏంజల్స్ గైడెన్స్ ఎలా ఉందనేది చూద్దాం. ఈరోజు వీడియో చూస్తున్న వాళ్ళకి వాళ్ళ పార్ట్నర్ నుంచి నెక్స్ట్ యాక్షన్స్ ఎలా ఉన్నాయి.
వాళ్ళు ఈ రిలేషన్షిప్ పట్ల నెక్స్ట్ యాక్షన్ తీసుకుంటారా లేదా, రిలేషన్షిప్ పట్ల నెక్స్ట్ యాక్షన్స్ తీసుకుంటారా లేదా, నెక్స్ట్ యాక్షన్స్ ఏంటి, నెక్స్ట్ మూమెంట్స్ ఏంటి, ఈ రిలేషన్షిప్ పట్ల వాళ్ళు రిలేషన్షిప్ పట్ల రీవర్క్ చేస్తారా లేదా, ఎస్ఆర్ నో క్వశ్చన్స్లో చూపించండి దుర్గా భవాని మాత. నెక్స్ట్ యాక్షన్స్ ఎలా ఉండబోతున్నాయి. ఈరోజు వీడియో ఎవరైతే చూస్తున్నారో వాళ్ళ పార్ట్నర్స్ పట్ల సారీ అండి, మీకు గైడెన్స్ ఏంటి రిలేషన్షిప్ పట్ల, వీడియో చూస్తున్న వాళ్ళకి గైడెన్స్ ఏంటి క్లియర్గా క్లారిటీగా చూపించండి దుర్గా భవాని మాత. వీడియో చూస్తున్న వాళ్ళకి గైడెన్స్ ఏంటి క్లియర్గా క్లారిటీగా చూపించండి దుర్గా భవాని మాత. వీడియో చూస్తున్న వాళ్ళకి గైడెన్స్ ఏంటి క్లియర్గా క్లారిటీగా చూపించండి దుర్గా భవాని మాత. వీడియో చూస్తున్న వాళ్ళకి మీరు ఇచ్చే గైడెన్స్ ఏంటి, ఏంజల్స్ అండ్ దుర్గా భవాని మాత క్లియర్గా క్లారిటీగా చూపించండి. వీడియో చూస్తున్న వాళ్ళకి మీరు ఇచ్చే గైడెన్స్ ఏంటి క్లియర్గా క్లారిటీగా చూపించండి దుర్గా భవాని మాత. ఏ ఇయర్ ఫ్రమ్ నౌ, కొంతమందికి ఈ సంవత్సరంలోనే మీకు ఒక ఆఫర్ అనేది వస్తుంది ఈ రిలేషన్షిప్ పట్ల. లెట్ గో, మీరైతే స్టాప్ చేసుకోకుండా మీరు ఇలాగే ఉండండి, నిలబెట్టుకోవడానికి వాళ్ళకు ఒక ఆపర్చునిటీ ఇవ్వండి. రిలేషన్షిప్ పట్ల వాళ్ళకి ఒక ఆపర్చునిటీ అనేది ఇవ్వండి. ఒక ఆప్షన్ అనేది వస్తుంది మీకు, అంటే ఒక ఆపర్చునిటీ అంటే మీకు ఒక అవకాశం వస్తుంది రిలేషన్షిప్ పట్ల. మీరైతే ఇలాగే ముందుకు వెళ్ళిపోతూ ఉండండి. వాళ్ళ వైపు వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళు రిలేషన్షిప్ పట్ల మళ్ళీ గతంలాగా మోసం చేస్తారా, నిలబడతారా లేదా అన్నీ గమనించుకొని రిలేషన్షిప్ పట్ల మీరు ఉండండి. ఓకేనా, మళ్ళీ మోసం చేస్తారు. ఈ సంవత్సరంలోనే మీకు వీళ్ళు కాల్ కానీ మెసేజ్ కానీ చేయటం, లేదా మీరు దగ్గరగా ఉంటే మీ దగ్గరికి రావటం అవి జరుగుతాయి. లెట్ గో, మీరు ఇలాగే ముందుకి వెళ్తూ ఉండండి. మీరు ఇలాగే ఈ పర్సన్ వైజ్గా మొండిగా ఉన్నట్టుగా వెళ్తూ ఉండండి. ఎందుకంటే మీరు దూరంగా ఉంటే ఈ పర్సన్ భరించలేరు. కాబట్టి మీరు ఇలాగే వెళ్తూ ఉండండి అని చెప్తున్నారు ఏంజల్స్. మీకు ఒక ఆపర్చునిటీ అనేది వస్తుంది, అవకాశం వస్తుంది. మీరు ఇలాగే ఉంటే ఒక ఆఫర్ అనేది మీకు లైఫ్లో వస్తుంది. పర్ఫెక్ట్ టైమింగ్ చెప్పానా. పర్ఫెక్ట్ టైమింగ్ అంటే ఏంటి, మీ పర్సన్ని మీరు అవాయిడ్ చేస్తే అప్పుడే ఈ పర్సన్ మీ వైపుగా వచ్చే అవకాశం ఉంది. మీరు ఎంత ఎక్కువగా అవాయిడ్ చేస్తూ ఉంటారో అంత ఎక్కువగా మీ వైపుగా ఫీలింగ్స్ వస్తాయి ఈ పర్సన్కి. ఎందుకంటే మీరు దూరం ఉండే కొద్దీ ఈ పర్సన్ వైపుగా బంధం అనేది ఎక్కువగా స్ట్రాంగ్ అవుతుందన్నమాట. మీరు దూరం ఉంటే వీళ్ళు భరించలేరు. ఎవరికైతే ఎక్కువగా ఈ విషయం తెలుసో మీరు కామెంట్ ద్వారా తెలియచేయండి. వాళ్ళు మీ పర్సన్ మీరు వాళ్ళకి దూరంగా ఉంటే భరించలేరు అన్న విషయం మీకు తెలుసుంటే నాకు కామెంట్ ద్వారా తెలియచేయండి. 100% కరెక్ట్ అయితే నేను చెప్పింది. ఓకేనా. కాంప్రమైజ్ అవ్వండి. ఎస్, రిలేషన్షిప్ పట్ల మీకైతే ఒక అవకాశం వస్తుంది. మీరు రిలేషన్షిప్లో వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళని క్షమించండి. వాళ్ళని క్షమించి రానిచ్చి మీరైతే ఓకే చెప్పండి. రిలేషన్షిప్ పట్ల ఓకే చెప్పి, కానీ ఏంటంటే మీరు గతంలో ఇచ్చినట్టు ప్రేమని చూపించడం, కేరింగ్ చూపించడం అవి చాలా తక్కువగా చూపించండి. ఎందుకంటే ఈ పర్సన్ మళ్ళీ మోసం చేస్తారు అన్న ఆలోచనలు వస్తాయి వితిన్ ద 3 months. ఓకే, ఇన్ 30 days పాజిటివ్ న్యూ విల్ అరైవ్. మీకు పాజిటివ్నెస్ వచ్చే అవకాశం ఉంది 30 daysలో. హార్డ్ బుల్స్ ఇన్ వర్క్, ఎవరికైతే వర్క్ గురించి చూస్తున్నారో వాళ్ళకి ఈ మంత్ కొంచెం కష్టంగా ఉంటుంది. ఆన్ ఎనీ వెడ్నెస్డే. ఓకే, అప్ టు నెక్స్ట్ సెప్టెంబర్. ఓకే అండి, ఇక్కడైతే మీకు పాజిటివ్గానే వచ్చాయి కార్డ్స్ కూడా. వితిన్ 3 monthsలో మీకు కాల్ కానీ ఇక్కడ ఈ సంవత్సరంలోనే అని చెప్పారు కదా, ఇది నవంబరు, డిసెంబరు, జనవరి. కొంతమందికి జనవరిలో కాల్ కానీ మెసేజ్ కానీ చేస్తారు. కొంతమందికి నేను చెప్పాను కదా, ఈ ఫస్ట్ కేటగిరీస్ వాళ్ళకి ఏంటంటే నవంబర్ నెలలో
కాల్ కానీ మెసేజ్ కానీ ఇలా చేయటం కానివ్వండి, మీ వైపుగా రావటం కానీ చేస్తారు. సెకండ్ కేటగిరీస్ వాళ్ళకి 3 మంత్స్ టైం పడుతుంది. ఇన్ 30 days పాజిటివ్ న్యూ విల్ అరైవ్. ఫస్ట్ కేటగిరీస్ వాళ్ళకి మీకు పాజిటివ్గా రిలేషన్షిప్ పట్ల ఒక అవకాశం వస్తుంది. ఎవరైతే వర్క్ గురించి చూస్తున్నారో వాళ్ళకి వర్క్లో చాలా అంటే చాలా కొంచెం ఎక్కువగా హబుల్గా ఉంటుంది. అంటే ఎక్కువగా వర్క్ చేయాల్సి వస్తుందన్నమాట. ఎక్కువ వర్క్ చేస్తూ ఉండటం వల్ల కొంచెం హెడేక్ రావటం, హెల్త్ ఇష్యూ రావటం అలాంటివి జరిగే అవకాశం కనిపిస్తుంది. ఓకేనా, అర్థమైంది అనుకుంటా. ఫస్ట్ కేటగిరీస్ వాళ్ళకి నో కాంటాక్ట్లో ఉన్న వాళ్ళు బ్లాక్లో నుంచి తీసి మీకు కాల్ కానీ మెసేజ్ కానీ చేస్తారు, లేదా ఎదురెదురుగా ఉంటే మీ వైపుగా వస్తారు. మీకు ఒక ఆఫర్ అనేది ఇస్తారనమాట ఈ పర్సన్. ఓకే, నెక్స్ట్ యాక్షన్ ఇలా ఉంది. సెకండ్ కేటగిరీస్ వాళ్ళకి టైం పడుతుంది. 3 monthsే పట్టొచ్చు, 4 monthsే పట్టొచ్చు. వీళ్ళైతే యాక్షన్ అనేది చాలా స్లోగా ఉంది. ఓకే అండి, ఇలా ఉంది. మీకు ఎంతవరకు రెసినేట్ అయింది అనేది నాకు కామెంట్ ద్వారా తెలియచేయండి. వీడియోస్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పర్సనల్ రీడింగ్స్ కావాలి అనుకున్న వాళ్ళు డిస్క్రిప్షన్ బాక్స్లో అండ్ వీడియో టైటిల్ కింద ఇక్కడ ఇస్తున్నాను నెంబరు. దానికి వాట్సాప్ కాల్ కానివ్వండి, వాట్సాప్ మెసేజ్ కానీ చేయొచ్చు. ఇంకా ఇంకొకటి ఏంటంటే మీరు లైక్స్ చేస్తే ఇంకా మీ ఎనర్జీస్ వస్తాయి నాకు. ఇంకా నేను ఎక్కువగా చెప్పడానికి ట్రై చేస్తాను. అందుకని నేను లైక్స్ చేయమంటున్నాను. ప్రతి వీడియోకి లైక్ చేయండి. చూస్తున్నారు కానీ లైక్స్ చేయట్లేదు. లైక్స్ చేస్తే ఇంకా మీ ఎనర్జీస్ వస్తాయి. ఇంకా ఎక్కువగా నేను చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. మీ పార్ట్నర్ వైజ్గా మీ లైఫ్లో ఏం జరుగుతుంది అనేది ఇంకా కొంచెం ఎక్కువగా చెప్పడానికి ట్రై చేస్తానన్నమాట. ఇది జనరల్ రీడింగ్ అండి. పర్సనల్ రీడింగ్స్లో అయితే మీ పర్సన్ గురించి ఇంకా ఎక్కువగా తెలుసుకోవచ్చు. వాళ్ళు యాక్షన్ తీసుకుంటున్నారా లేదా, అసలు నెక్స్ట్ యాక్షన్ ఏంటి, నెక్స్ట్ మూవ్ ఏంటి, వాళ్ళు వస్తారా లేదా అనేది తెలుసుకోవచ్చు. ఓకేనా, ఇక్కడ పర్సన్ గురించే కాదు, జాబ్ గురించి, కెరీర్ గురించి ఇంకా వేరే వైజ్గా తెలుసుకోవాలి అనుకున్నా నేను చెప్పిన నెంబర్కి వాట్సాప్ కాల్ కానీ వాట్సాప్ మెసేజ్ కానీ చేయొచ్చు. థ్యాంక్ యూ అండి, బై. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్కి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా నేను చాలా వీడియోస్ చేశాను, అవి కూడా చూసి వీడియోస్కి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి, బై.